అంబేద్కర్ను అవమానించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా బహిరంగ క్షమాపణ చెప్పాలని సిపిఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరావు అన్నారు. ఈ నెల 30న దేశవ్యాప్తంగా సిపిఎం, సిపిఐ మిత్రపక్షాలతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పెన్షన్ తొలగింపు కార్యక్రమం చేపట్టడం దురదృష్టకరమన్నారు. ఆదాయ వనరులు సృష్టించలేక పెన్షన్లను తొలగించడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిన వేళ పెన్షన్ కోత పెట్టడం సబబు కాదన్నారు. గత ప్రభుత్వం లాగానే కూటమి ప్రభుత్వం కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి స్వయంగా చెప్పాడు, ఈ పెన్షన్ల మీద కోత విధిస్తూ అది వికలాంగులు అంటే ఉరిమి మంగళ మీద పడ్డదని మనకు ఒక సామెత ఉన్నది. ఇప్పుడు ఎవరో దొరక్క వికలాంగుల మీద పడ్డట్టున్నారు. సంక్షేమ కార్యక్రమాలు కోతపడింది ఒక వృద్ధాప్య పెన్షన్ తప్ప, వృద్ధాప్య పెన్షన్, వికలాంగుల పెన్షన్ తప్ప ఏది పెంచలేదు. మిగతా అన్నీ ఇంతకుముందు ఉండే పథకాలు లేవు. జనం ఇప్పుడు ఆదాయాలు తగ్గిపోయి ధరలు పెరిగి నానా అవస్థలు పడుతున్నారు. గత 5 ఏళ్లలో అయితే వాలంటీర్స్ ద్వారా బోర్డంత సమాచారం, ప్రతి ఇంటింటి సమాచారం సేకరించారు. ఆధార్ సమాచారం ఉంది, అలాగే సోషల్ మీడియా సమాచారం ఉంది, ఓటర్ లిస్టులు ఉన్నాయి. ఓటర్ లిస్టు, ఆధారు, వాలంటీర్లు సేకరించిన సమాచారం, దీని ఆధారంగా ఎవరు ఏ పార్టీకి ఓటేస్తారు, ఎవరు ఏ పార్టీ వాళ్ళు అనేది వాళ్ళు నిర్ధారణ చేసుకొని తమ పార్టీ కాని వాళ్ళ మీద కోతలు పెట్టేస్తున్నారు. గత ప్రభుత్వం అదే చేసింది. వాళ్ళు అనుభవించారు, చేసిన పాపానికి ఫలితం అనుభవించారు. ఇప్పుడు వీళ్ళు కూడా కోత పెట్టేది అనర్హులకు కాదు. అనర్హులు అంటే వాళ్ళ పార్టీ కాని వాళ్ళంతా అనర్హులని. ఈ డేటాబేస్ మీద కానీ సంక్షేమ పథకాలు కోత పెడితే మేము సహించము, చూస్తూ ఊరుకోము. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి స్వయంగా